ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నిలువున చీలిపోయింది. ఎన్నికల ముందు అందరినీ కలుపుకుపోయిన ఆ నేత ఎమ్మెల్యే అయ్యాక తమను పక్కన పెట్టేశారని సీనియర్లు కుతకుతలాడిపోతున్నారు. ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్లు కూడా విసిగిపోతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఆ ఎమ్మెల్యే తీరు మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటిసారి ఎమ్మెల్యే అయినా దుందుడుకు చర్యలతో విమర్శలు మూటగట్టుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. వల్లభనేని వంశీ లాంటి ఫైర్ బ్రాండ్ ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గంలో రాజకీయాలంతా ఆషామాషీ కాదు. అనూహ్య పరిస్థితుల మధ్య వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు మొన్నటి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ తర్వాత టీడీపీ కండువా కప్పుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని తన కోరికను నెరవేర్చుకున్నారు. యార్లగడ్డ ముక్కుసూటి మనిషి అంటారు ఆయన సన్నిహితులు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టే తత్వం యార్లగడ్డది. కానీ ఇప్పుడు అదే ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎమ్మెల్యే అయ్యాక సీనియర్లను పట్టించుకోవడం లేదని అపవాదు మూటగట్టుకున్నారు యార్లగడ్డ. మనస్తాపంతో పార్టీ కార్యక్రమాలకు సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. యార్లగడ్డ గెలుపు కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యం దక్కడం లేదని టీడీపీ నేతలను పక్కన పెట్టి గతంలో వైసీపీ నుంచి తనతో పాటు టీడీపీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. కొంతమంది సీనియర్ నేతలు పార్టీపై అభిమానంతో ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సొంతంగా వేరుగా కార్యక్రమాలు చేపడుతున్నా పరిస్థితి గన్నవరంలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీరుతో విసిగిపోయిన కొంతమంది నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. అయినా ఎమ్మెల్యే తీరు మారలేదని తమ్ముళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్న వివాదాలు చాలవన్నట్లు ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ. హరిప్రసాద్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆయన లాయర్ చేసిన ఆరోపణలు గన్నవరంలో సంచలనం రేపాయి. గన్నవరం ఎమ్మెల్యేనే పోలీసులను పంపించారని, వారు హరిప్రసాద్ని బలవంతంగా కారులో తీసుకువెళ్లారని ఆరోపించారు. విశాఖ రిషికొండ బీచ్ దగ్గర ఈ సంఘటన జరిగిందంటున్నారు. దీనిపై యార్లగడ్డ వర్గం వాదన మాత్రం మరోలా ఉంది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే. ఇదొక్కటే కాదు, గన్నవరం ఎమ్మెల్యే వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. మొదటిసారి గెలిచిన వెంకట్రావు అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రభుత్వంపైనే తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేడీసీసీ బ్యాంక్, విజయ డైరీపై అసెంబ్లీ వేదికగా వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పార్థసారథితో కయ్యాలు. పార్టీ పెద్దలు గన్నవరం పర్యటనలో యార్లగడ్డ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు తాజాగా హరిప్రసాద్ కిడ్నాప్ వ్యవహారం అధిష్టానం దగ్గరికి చేరింది. కొత్త ఎమ్మెల్యేలను పరోక్షంగా హెచ్చరిస్తూనే వస్తున్నారు పార్టీ అధినేత. పార్టీ నేతల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో యార్లగడ్డ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా, లేదంటే ఎవరి మాట వినని సీతయ్యలా నో కాంప్రమైజ్ అంటారో చూడాలి మరి.